సుహాస్ గారికి హ్యాపీ బర్త్డే సుహాస్ గారు. అండ్ నా ఫేవరెట్ హీరోస్లో ఆయన కూడా ఒకరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిల్ రాజు సార్, మీ ఆఫీస్ ముందు ఒక 10 years బ్యాక్ తిరుగుతూ ఉండేవాడిని సార్ బ్యాగ్ కట్టుకొని, ఈ గేట్ లోపలికి ఎప్పుడు అలౌ చేస్తారు అని చెప్పేసి. ఈ రోజుకి అవకాశం వచ్చింది, చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ గేట్ లోపల ఈరోజు మీ సాంగ్ లాంచ్ అయింది ఏకంగా. థ్యాంక్ యూ సో మచ్. కేకే గారు ఇప్పుడు మీరే. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మా బర్త్డే బాయ్ సుహాస్కి హ్యాపీ బర్త్డే. సో దిల్ రాజు గారి ఆధ్వర్యంలో హర్షిత్ గారు, హన్సిత గారు నిర్మిస్తున్న ఈ జనక అయితే గనక సినిమా నుండి ముందుగా ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన సందీప్ గారికి చాలా థ్యాంక్స్ అండి. సో నేనైతే చాలా పాటలు రాస్తుంటాను, కానీ మా వైఫ్ ఈ మొన్న వరలక్ష్మి వ్రతానికి వెళ్ళింది కదా, అందరు అడుగుతున్నారంట ఆయన ఎవరిని ఊహించుకొని పాటలు రాస్తారు మిమ్మల్నేనా అంటే, అంత సీన్ లేదు, పెళ్ళికి ముందు అయితే రాసేవాడు కానీ పెళ్ళైన తర్వాత మాత్రం లేదు, ఒక్క సాంగ్ కూడా నీ మీద రాసాను చెప్పట్లేడు అంటే, నేను ఇదే సాంగ్ చెప్పాను అనమాట. ఒక సాంగ్ రాబోతుంది, అది నువ్వు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అది నీ మీదే అని, ఎందుకంటే ఇంకా వేరే పేరు లేదు అందులో. నా ఫేవరెట్ నా పెళ్ళామే ఉంది కాబట్టి తన గురించే అనుకుంటుంది, అట్లీస్ట్ నమ్మింది. సో నేను కథ ప్రకారమే రాస్తాను, కానీ ఈ పాట మాత్రం నా వైఫ్ హిమబిందు, నేను తనకి డెడికేట్ చేస్తున్నాను. నేను రాసిన పాటల్లో ఇది తన కోసం డెడికేట్ చేస్తున్నాను అనమాట. సో రాజుగారు ఎక్కడ మంచి కంటెంట్ ఉన్నా కూడా వెనకొండి ప్రోత్సహిస్తారు. ఆయన ప్రొడ్యూస్ చేయకుండా ఒక మంచి కంటెంట్ ఉందంటే దాని సినిమాని ప్రమోట్ చేస్తుంటారు. అలాంటిది బలగంతో కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మి వాళ్ళ వారసుల్ని తీసుకొచ్చి అంత పెద్ద హిట్ ఇచ్చారు మనకి. అలాగే చాలా కొత్త కాన్సెప్ట్తో రాబోతుంది జనక అయితే కనుక. మీకు ముందు ట్రైలర్లో వాటిలో కథ చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు డైరెక్టర్ గారు. సో చాలా యూనిక్ పాయింట్తో ఇప్పటి వరకు రాని ఒక మంచి కథతో వస్తున్నారు. సో ఇందులో పాటలు కూడా అలా సందర్భానుసారంగానే వస్తుంటాయి తప్ప ఏదో సాంగ్ రాదనమాట. సో ఇంత మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చేందుకు టోటల్ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే విజయ్ బల్గానేన్ బేబీ అంత అమోఘమైన విజయం సాధించిన తర్వాత తనకి నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. ముందు ఒక వెబ్ సిరీస్ చేశాను, బట్ ఇప్పుడు సినిమా ఇదే ఫస్ట్ టైం. సో తనకి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ ఆడియో పెద్ద హిట్ చేస్తారని నమ్ముతూ, ఇంకా ఈ సాంగ్ పాడిన ఆదిత్యకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా హీరోయిన్ సంకీర్తన గారికి, సుహాస్ గారికి సో ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ సినిమా పెద్ద ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సందీప్ గారు క్రియేట్ చేసిన ఒక్క సిచ్యువేషన్తో ఎంతమంది మంచి మార్కులు కొట్టేస్తున్నారు చూసారా?